యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ వందనాలు. అపోస్తలుల బోధ అనే శీర్షిక ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకు యోహాను సువార్త 9వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే గనక, వాడు ఆయన పాపియో కాడో నేనెరుగను, ఒకటి మాత్రము నేనెరుగుదును, నేను గ్రుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నానెనెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక గుడ్డివాడిని బాగు చేసిన తర్వాత, ఆ గుడ్డివాడు పరిసయ్యులకు తారసపడినప్పుడు ఆ పరిసయ్యులు అతన్ని పిలిపించి అతన్ని నిలబెట్టి, నిన్ను రక్షించినవాడు, నిన్ను స్వస్థపరిచినవాడు, నీ కళ్ళను బాగు చేసినవాడు, అతను ఒక పాపి, అతను దేవుడు కాదు, అతను దేవుని కుమారుడు కాదు, నిన్ను బాగు చేశాడని, నిన్ను స్వస్థపరచాడని నువ్వు అనుకుంటున్నావు, అతను ఒక పాపి అని చెప్పి మాట్లాడినప్పుడు ఆ గుడ్డివాడు ఏమని సమాధానం చెప్తున్నాడంటే, అయ్యా, నన్ను స్వస్థపరిచినవాడు, నా కళ్ళను తెరిచినవాడు, నా గుడ్డితనమును పోగొట్టినవాడు పాపో కాడో నేను ఎరుగను గాని ఒకటి మాత్రం నేను ఎరుగుదును. ఒకటి మాత్రమే నాకు తెలుసు. ఏంటంటే, ఒకప్పుడు నేను గుడ్డివాడిగా ఉండేవాడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను. ఇది మాత్రమే నాకు చాలు. నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతాను. నా దృష్టిలో ఆయన దేవుడే, నాకు ఆయన దేవుడే. ఎందుకంటే ఒకప్పుడు నేను గుడ్డివాడిగా ఉండేవాడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను. ఒకప్పుడు ఆ మెట్ల మీద కూర్చుని అడుక్కునేవాడిని నేను గుడ్డితనముతో, ఇప్పుడు నేను చూస్తున్నాను. అది ఒక్కటి మాత్రమే నాకు తెలుసు అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఈనాడు ఈ సందర్భము ద్వారా, ఆ గుడ్డి వ్యక్తి మాట్లాడిన ద్వారా, ఆ గుడ్డి వ్యక్తి నుంచి మనము నేర్చుకోవాల్సింది ఏంటయ్యా అంటే, చాలా మంది మనల్ని అవమానపరుస్తూ ఉంటారు, అపోహలకు గురి చేస్తూ ఉంటారు, అనుమానాలు మనలో రేకెత్తిస్తూ ఉంటారు. ఏంటయ్యా అంటే, నువ్వు నమ్ముతున్న దేవుడు నిజమైన దేవుడు కాదు, నువ్వు నమ్ముతున్న దేవుడు యేసయ్య పుట్టనే లేదు, యేసయ్య ఈ దేశస్థుడు కాదు, యేసయ్య మన దేశానికి చెందినవాడు కాదు, మన కులానికి చెందినవాడు కాదు, మనకు చెందినవాడు కాదు, యేసయ్య పుట్టనే లేదు, యేసయ్య చనిపోనే లేదు, యేసయ్య తిరిగి లేవనే లేదు, యేసయ్య రక్షకుడే కాదు అని చెప్పి అనుమానాలు రేకెత్తిస్తూ ఉంటారు. అయితే నువ్వు చెప్పవలసిన సమాధానం ఏంటో తెలుసా? మీరు అంటున్న సందర్భాల గురించి నాకు తెలియదు కానీ నాకు ఒక్కటే తెలుసు. ఒకప్పుడు నేను ఈ స్థితిలో ఉండేవాడిని, ఇప్పుడు ఈ స్థితిలోకి నన్ను దేవుడు తీసుకొచ్చాడు. ఒకప్పుడు ఎందుకు పనికిరాని వాడిగా ఉండేవాడిని, ఇప్పుడు దేవుడు నన్ను మార్చాడు. ఒకప్పుడు కుటుంబంలో సమాధానం లేకుండా ఉండేది, ఇప్పుడు దేవుడు సమాధానం తీసుకొచ్చాడు. ఒకప్పుడు నేను రోడ్ల మీద పడి తిరిగేవాడిని, పాపంలో బతికేవాడిని, పాపం నుంచి నన్ను విముక్తిని చేశాడు. నాకేమీ తెలియదు, నేను అవన్నీ ఎరుగను. నేను ఎరిగినది ఒకటే, నా పితరుల ద్వారా నేను నేర్చుకున్నది ఒకటే. నా పితరులు దేవుని నమ్ముకుని ఎన్నో గొప్ప కార్యాలు చూశారు, స్వస్థతలు చూశారు, విడుదల చూశారు. అదొక్కటే నేను ఎరుగుదునని చెప్పి నువ్వు చెప్పగల స్థితిలో రావాలి. ఆ గుడ్డివాడు ఏం చెప్తున్నాడంటే, నాకు అన్నీ తెలియదు, నాకు అవేమీ తెలియదు, నాకు తెలిసింది ఒకటే, నేను గుడ్డివాడిగా ఉండేవాడిని, ఇప్పుడు నేను చూచుచున్నాను. ఈనాడు దేవుని గొప్ప కార్యాలు నువ్వెన్ని చూసావు? నీ పితరుల నుంచి నువ్వెన్ని చూసావు? దేవుని ద్వారా నువ్వు ఎన్ని పొందుకున్నావు? ఎన్ని సాక్ష్యాలు నువ్వు చూసావు? అవన్నీ పక్కన పెట్టేసేసి అనుమానాలు నువ్వు రేకెత్తించుకునేవాడుగా నువ్వు ఉండద్దు. ఆ గుడ్డివాడు నాకేమేమీ తెలియదు, నన్ను భ్రమపరచకండి, నన్ను అపోహపరచకండి, నాలో అనుమానం తీసుకురావద్దు, ఆయన పాపోకాడు నాకు తెలియదు, నాకు తెలిసింది ఒకటే, ఆయన నన్ను స్వస్థపరిచాడు. ఈనాడు ఆ సమాధానం నువ్వు చెప్పగలవా? అబ్రహాం గారు హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. అబ్రహాము దేవుని మాటను విని బయలుదేరి వెళ్ళిపోయాడంట. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరి వెళ్ళిపోయాడంట. అనేక మంది అడుగుతున్నారు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ కుటుంబాన్ని తీసుకుని, నీ యొక్క ఆస్తిపాస్తులు, నీకున్న సంపద అన్ని విడిచిపెట్టి కొద్ది మాత్రము తీసుకుని నువ్వు బయలుదేరి వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? తెలుసా నీకు ఎక్కడికి వెళ్తున్నావు? తెలుసా అంటే, అవన్నీ నాకు తెలీదు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు రమ్మన్నాడు కాబట్టి నేను వెళ్తున్నాను. నువ్వు వెళ్తే ఎలా బాగుపడతావు, నువ్వు ఎలా పోషింపబడతావు, నీ కుటుంబం ఏమైపోతుందని చెప్పి అందరూ మాట్లాడినప్పుడు, అవన్నీ నాకు తెలియదు, నాకు తెలిసింది ఒకటే, నాతో మాట్లాడాడు దేవుడు, నన్ను రమ్మన్నాడు, నేను వెళ్తున్నాను అని చెప్పి మాట్లాడాడు. ఈనాడు నువ్వు చెప్పగలవా? ఈ వ్యక్తుల నుంచి నువ్వు నేర్చుకున్నదేంటి? ఇతరులు నిన్ను భ్రమపరుస్తున్నప్పుడు, అనుమానాలు నీలో కలగజేస్తున్నప్పుడు నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి? అవన్నీ నాకు తెలియదు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుని మాటను బట్టి నేను వెళ్తున్నాను, దేవుడు నా పట్ల కార్యాలు చేశాడు, నన్ను స్వస్థపరిచాడు, నన్ను బాగు చేశాడు,
నా సమస్యలు తీర్చాడు, నాకు సమాధానం దయచేశాడు అని నువ్వు చెప్పగల స్థితిలో ఉన్నావా? నెబుకద్నెజరు రాజు షడ్రకు మెషకు అబేద్నెగోలతో మీరు ఈ విగ్రహాన్ని పూజించండి, దీనికి మొక్కండి, దీనికి మొక్కపోతే మిమ్మల్ని చంపివేస్తాను, మీరు దీన్ని ఆరాధించాలి, దీనికే మీరు సాష్టాంగపడి నమస్కారం చేయాలని చెప్పి అన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా? మేము మా దేవుడిని మాత్రమే పూజిస్తామన్నారు. మీ దేవుడు గొప్ప దేవుడు అనుకుంటున్నారా? మీ దేవుడు రక్షిస్తాడు అనుకుంటున్నారా? మీ దేవుడు కాపాడతాడు అనుకుంటున్నారా అని చెప్పి అన్నప్పుడు అవన్నీ మాకు తెలియదు. మా పితరులని దేవుడు రక్షించాడు, మా పితరులని దేవుడు కాపాడాడు, మేము విన్నాము, మాకు అది మాత్రం చాలు. దేవుడు మమ్మల్ని కాపాడినా కాపాడపోయినా, మీరు అగ్నిగుండంలో మమ్మల్ని పడేసినా, అగ్నిగుండంలో మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా మేము మాత్రం పూజించం. మా దేవుడు రక్షించుటకు సమర్థుడే, రక్షించకపోయినను మేము మాత్రము పూజించామని చెప్పి మాట్లాడతారు. ఒకసారి ఆ మాట చూస్తే మనం దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే గనక, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిభకు నమస్కరించమనియు తెలుసుకొనుము. వారు అంటున్నారు, మా దేవుడు రక్షించుటకు సమర్థుడికి మేము విన్నాము, మాకు తెలుసు, రక్షించకపోయినను మేము మాత్రము వీటికి పూజించము, వీటికి నమస్కరించమని చెప్పి మాట్లాడారు. అనేక మంది నీ దేవుడు గొప్పవాడు కాదని హేళన చేసే వాళ్ళు ఉంటారు. నీ దేవుడు ఏమీ చేయలేడని చెప్పి వాళ్ళు మాట్లాడే వాళ్ళుగా ఉంటారు. నీ దేవుడు నిజ దేవుడు కాదని చెప్పి మాట్లాడే వాళ్ళు ఉంటారు. నువ్వు వారికి ఇవ్వాల్సిన సమాధానం ఏంటి తెలుసా? అవన్నీ నాకు తెలియదు. మా పితరుల్ని దేవుడు కాపాడాడు, మా పితరులను దేవుడు రక్షించాడు, మా తల్లిదండ్రులు, మా అన్నదమ్ములను, మా కుటుంబాలని దేవుడు రక్షించాడు, దేవుడు మా పట్ల కార్యాలు చేశాడు, అది మాత్రం మాకు చాలు, దాన్ని బట్టి మేము వెంబడిస్తాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు సహాయం వచ్చినా రాకపోయినా కానీ మేము మాత్రము తొలగిపోవని చెప్పి నువ్వు సమాధానం ఇవ్వగలగాలి. షడ్రకు మెషకు అబేద్నెగోలు అదే చెప్తున్నారు. మా దేవుడు, మేము సేవించిన దేవుడు ఈ అగ్నిగుండం నుంచి రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినను మేము మాత్రం వీటికి నమస్కరించము, వీటికి మాత్రం పూజించము, వీటి మాట మేము నమ్మము. మా విశ్వాసము, మా నమ్మిక మేము సేవించిన దేవుడే. మేము విన్నాం, మేము చూసాం. మా పితరుల దేవుడు ఎంతగానో రక్షించాడు, ఐగుప్తు చెర నుంచి విడిపించాడు, అరణ్య మార్గంలో నడిపించి కనాను దేశాన్ని తీసుకువచ్చాడు. అవి మేము విన్నాము, దాన్ని బట్టి మేము నమ్మిక ఉంచుతున్నాం, విశ్వాసం ఉంచుతున్నాం అని చెప్పి వారు సమాధానం ఇచ్చారు. అదేవిధంగా నువ్వు కూడా సమాధానం ఇచ్చే స్థితిలో ఉందుగాక. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరూ ప్రభువా, అయా గుడ్డివాన్ని చూసి ప్రభువా నేర్చుకునే విధంగా ఉంచండి ప్రభువాడైనా. అయా ప్రభువా, వారు కూడా ప్రభువాడైనా మాకు ఏ మాత్రమో ఏమి తెలియదు, మేము ఏమి ఒకటే ఎరుగుదము, మా దేవుడే నిజమైన దేవుడు, మా దేవుడు చేసిన కార్యాలు మేము ఎరుగుదాం అని చెప్పి చెప్పగల స్థితిలో భక్తి జీవితంలోకి నడిపించమని కోరుకొనుచు ప్రభువా. ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్.